స్టైల్లో ఆటో డ్రైవర్ ను హనీ ట్రాప్ చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. ఏపీకి చెందిన ఓ కార్ డ్రైవర్ భార్య కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. నిజాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ కారు డ్రైవర్ కుమార్తెను తీసుకువెళ్లి యూసఫ్గూడలోని ఓ గదిలో నిర్బంధించాడు. ఆ తరువాత అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక బాలానగర్ పోలీసుల కంటపడింది. విచారిస్తే అనాథ అని చెప్పడంతో బాలికను ప్రత్యేక శిబిరానికి తరలించారు. మరోవైపు బాలిక కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు ఆమె ల్యాప్టాప్ ను ఓపెన్ చేశారు. అందులో ఉన్న ఓ ఫోన్ నెంబర్ ను గుర్తించారు. అది ఆటో డ్రైవర్ కుమార్ పేరు మీద ఉన్నట్లు తెలుసుకున్నారు. తమ కుమార్తెను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని అనుమానించారు. దీంతో దంపతులిద్దరూ కలిసి కుమార్ ను హనీ ట్రాప్ చేశారు. మియాపూర్ కు రప్పించి అక్కడ కిడ్నాప్ చేసి సూర్యాపేటలో ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. తమ కూతురు సమాచారం చెప్పాలని నిలదీశారు. బాలిక తన నుంచి తప్పించుకుని పారిపోయిందని ఆటో డ్రైవర్ కుమార్ తెలిపాడు. ఆగ్రహంతో దంపతులు కుమార్ పై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కాళ్లు చేతులు బండరాయికి కట్టి బతికుండగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడేయడంతో ఆటో డ్రైవర్ కుమార్ మృతి చెందాడు. అనంతరం కార్ డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. మరోవైపు బోర్బండ పిఎస్లో ఆటో డ్రైవర్ కుమార్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆటో డ్రైవర్ కుమార్ ఆటోను కార్ డ్రైవర్ వాడుతుండగా అతని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. 2023 మార్చ్లో ఆటో డ్రైవర్ మిస్సింగ్ కేసు ఆధారంగా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆటో క్యూఆర్ కోడ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఆటో డ్రైవర్ ను హత్య చేసిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.